జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం అందంగా అలంకరించిన నూతన వేదికపై గోధూళి ముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణలతో అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పట్టు వస్త్రములు మరియు ముత్యాల తలంబ్రాలు స్వామివారికి కళ్యాణానికి సమర్పించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అర్చకులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ గోవింద మొనరించి మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సంపూర్ణ సౌభాగ్యానుగ్రహదాయినికి ఓం మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. भरधरं विष्णो शशिवर्णो चतुर्भुजो ध्याये सर्वविघ्नोपशान्तये. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రులు, మన జిల్లా మన శ్రేయభిలాషి మన పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మన జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క దైవ సంకల్పం సంబంధించినటువంటి శ్రీ 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 సచ్చిదానంద సచ్చిదానంద సరస్వతి స్వామి గారు వారి అనుమతితో వారి ఆశీస్సులతో వారి శృంగేరి పీఠాధిపతి వారి అనుమతితో పెద్ద ఎత్తున వేద పండితులు బ్రాహ్మణుల యొక్క అనుమతితో మా జిల్లా జడ్జి గారు, మా ధరంపూర్ జడ్జి గారు, అదేవిధంగా మా వ్యక్తిగతంగా ప్రేమతో అభిమానంతో మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతానికి ప్రాతిథ్యం చేస్తున్నటువంటి మా అన్న అతి త్వరలో ఈ యొక్క స్వామి గారు ఆశీస్సులు తీసుకొని పోతుండు. పెద్ద ఎత్తున శివ న్యూస్ కూడా మన ఇదే ఒక అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు మా ఆది శ్రీనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ రాజరాజేశ్వర స్వామి ఆ నరసింహుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా వేద పండితులందరూ కూడా పేరు పేరున వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప సంకల్పం శుభకార్యం మా అగ్గుస్వామి పెద్ద ఎత్తున వచ్చిన మా అగ్గుస్వామి. అదేవిధంగా అందరికి కూడా ఒకటి చివరికి ఒక మాట, మా ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇన్నోమినేషన్ అనుమతితో ఈ స్థలాన్ని శాశ్వతంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున శ్రీ శ్రీ ఏదైతే సరస్వతి స్వామి యొక్క సచ్చిదానంద స్వామి యొక్క అనుమతితో పెద్ద ఎత్తున కళ్యాణ మండపానికి నిధి తీసుకొస్తానని మరొకసారి వేడుకుంటూ దయచేసి అందరు చేతులు జోడించి భక్తజనులందరూ మనం చేసుకుంటున్నా. ఎవరు కూడా ఇక్కడ ఏదైతే మీకు నిలబడి దేవుని దర్శనం చేసుకున్న పోతున్నామో అందరు కూడా
ఇదే క్రమ సమఖ్యంగా అందరూ నచ్చి ఇక్కడ కూడా ఏదైతే ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకొని పోవాలి, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే